ఆయుష్నా ఇప్పుడు నా ముందుకిరా. ఆయుష్నా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వు నా ముందుకిరా. ఆయుష్నా నేను చెప్పేది నీకు వింటే దయచేసి ముందుకురా. ప్లీజ్ తలుపు తెరు. పూజ డోర్ తెరు. ప్రియా వద్దు వద్దు. పూజ, సోనల్, హే, నేహా ఈరోజు ఎగ్జామ్ రాయడానికి రాలేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. తను ఎక్కడికి వెళ్ళుంటుంది? తెలియడం లేదు. మన ముగ్గురు కంటే చదువు విషయంలో తనెప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాంటి తని ఎగ్జామ్కి ఎలా మిస్ అయింది? నాకేం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. నేహా ఎప్పుడు బాగా చదివే అమ్మాయి. నాకెందుకో చాలా భయంగా ఉంది. తప్పకుండా ఏదో సమస్య అయినట్టుంది. ఇలా చూడు, అనవసరంగా భయపడుకు. నేహా మనల్ని టెన్షన్ పెట్టడానికి ఇలా చేస్తోంది. తనకేమీ అయ్యుండదు. లేదు సోనల్, మనల్ని టెన్షన్ పెట్టడానికి తన ఎగ్జామ్కి రాకపోవడం అసాధ్యం. నా ఉద్దేశం, ఒకవేళ ఆ ఆష్నా... ఈ కాపు, దీని గురించి మనం ఇంకెప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, లేకపోతే మనం ఇబ్బందులు పడతాం. గర్ల్స్. ఎస్ మ్యామ్. నేహా ఏది? ఈరోజు ఎగ్జామ్ కూడా రాలేదు. లేదు మ్యామ్, మేము కూడా పొద్దునుంచి తన్నే వెతుకుతున్నాం. కానీ ఇంతవరకు తను ఎక్కడుందో తెలియలేదు. ఏంటి తెలియలేదా? మీతో పాటు రూమ్లో లేదా? లేదు మ్యామ్. లేదా? తనకి ఫోన్ చేసి చూడకపోయారా? మ్యామ్, మేము తన మొబైల్కి ట్రై చేసి చూసాం, కానీ తన మొబైల్ ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉందా? ఎస్ మ్యామ్. రూమ్లోనూ లేదంటే సంథింగ్ సీరియస్. గర్ల్స్, సెక్యూరిటీని అడుగుదాం. లెట్స్ గో. ఎస్ మ్యామ్. సెక్యూరిటీ. ఎస్ మేడం. నేహా బయటకు వెళ్ళిందా? నేహా బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేహా కుమార్. ఓ ఉదయాన్నే జాగింగ్ కి వెళ్తారే ఆమెనా? అవును సార్, తనే. తను బయటికి వెళ్ళలేదే. బయటికి వెళ్ళలేదా? మరి ఎక్కడ ఉంటుంటుంది? పొద్దున ఎప్పుడు వాకింగ్ వెళ్తుంది.
మ్యామ్, తనకి ఒకవేళ అక్కడేమైనా అయిపోయిందా? జాగింగ్ కి తను ఎక్కడికి వెళుతుంది? నేహా, నేహా! 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 బాగా వెతకండి. చెప్ప పెట్టుకున్న ఇంటికి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదే. నేహా! మేడం మేడం ఆ? త్వరగా ఏమైంది? రండి మేడం. ఏం జరిగింది? ఏమైంది? చెప్పు. రక్తం మేడం. రక్తం. మ్యామ్, మ్యామ్, ఇది నేహా బ్రేస్లెట్ మ్యామ్. నేహా బ్రేస్లెట్? నేహాకి ఏమైనా అయిపోయిందా ఏంటి? లేదు, లేదు. మీరు నేహాని చివరిగా ఎప్పుడు చూశారు? చివరిగా ఎప్పుడు చూశారో చెప్పండి. సార్, నిన్న నైట్ 1:30కి. నైట్ 1:30క? యాక్చువల్లీ సార్, విషయం ఏంటంటే చదివి చదివి బోర్ అయిపోయింది. అందుకే ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడాం. ఓకే పూజ, చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. హే ప్లీజ్ 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 పూజ, ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. అలాగే, నువ్వే అడుగు. ఎస్. పూజ, ఇంతవరకు నువ్వు లైఫ్లో ఎవరికి చెప్పని సీక్రెట్ ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలి. కానీ ఎటువంటి సీక్రెట్స్ లేవే. ఏయ్, నోర్మోయ్, అందరికీ ఏదో ఒక సీక్రెట్ ఉండే ఉంటుంది. నీకు కూడా ఉంటుంది. త్వరగా మా అందరికీ చెప్పు. ఓకే దాన్. యాక్చువల్లీ 10th చదువుకునేటప్పుడు నేను బోర్డ్ ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ లో ఫెయిల్ అయిపోయాను. కానీ నేను తెలివి తక్కువదన్నేం కాదు. ఆ తర్వాత నేను మ్యాథ్స్ లో క్లియర్ చేశాను. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఓకే, సరే, నెక్స్ట్. ఓ, నేహా! త్వరగా చెప్పు, ట్రూతా డేరా? డర్. డేర్. ఏంటి నేహా, డారా? ఏం నిజం చెప్పడానికి నీకు ధైర్యం లేదా? హలో, నా ధైర్యాన్ని ఛాలెంజ్ చేయొద్దు. త్వరగా డర్ ఏంటో చెప్పండి. ఓకే, నువ్వు ధైర్యవంతురాలువైతే క్యారమ్ రూమ్ బాత్రూమ్కి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 సార్లు ఆష్నా పేరు చెప్పాలి. ఏంటి? నీకేమైనా పిచ్చా సోనల్? ప్లీజ్ నేహై డేర్ చెయ్యొద్దు. ఎందుకు చేయకూడదంటున్నావు? ఇప్పుడు తనే కదా నా ధైర్యం గురించి మీకు తెలీదు అంది. నువ్వేమంటున్నావు సోనల్? ఆత్మాలతో ఆడుకోవడమా? ఆత్మాలతో అలాంటి పని చేయొద్దు. విషయం చాలా సీరియస్ అయిపోతుంది. అయితే సరే, ఒక కండిషన్ మీద నా డార్ని క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు మా అందరి ముందు నాకు దెయ్యం అంటే భయం అని ఒప్పుకోవాలి. ఈ నేహాకి దేనికి భయం లేదు. రియలీ? అయితే సరే, బాత్రూమ్కి వెళ్ళి 3 సార్లు ఆష్నా పేరు చెప్పు. ఓకే, అలాగే. మీరు స్కూల్ స్టూడెంట్స్ లా ప్రవర్తిస్తున్నారు. ధైర్యాన్ని టెస్ట్ చేయడం కోసం ఇలాంటి డైర్స్ ఇస్తారా? సార్, వి ఆర్ వెరీ సారీ సార్. సార్, మా అల్లరి వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని ముందే తెలుసుంటే నేహాని మేము అక్కడికి పంపించుండేవాళ్ళమే కాదు. ఆష్నా పేరు 3 సార్లు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? కొన్నేళ్ల క్రితం ఈ కాలేజీలో ఆష్నా అనే ఒక అమ్మాయి చదువుకునేది. తన సీనియర్స్ చేసిన ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తను ఉరేసుకున్న ఆ బాత్రూంలోనే నేహ వెళ్ళింది. అప్పటినుంచి అందరూ ఏమనుకుంటారంటే ఆ బాత్రూంకి ఎవరు వెళ్ళినా అక్కడ వెళ్ళి ఆయిష్నా పేరు చెప్పి 3 సార్లు పిలిస్తే ఆ ఆత్మ అక్కడికి వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఆత్మ లేవు, ఏమీ లేవు. నేహా కనిపించకుండా పోవడానికి కారణం మనుషులే. మీరందరూ మీ క్లాసెస్కి వెళ్ళండి. విషయం ఏంటో మేం తెలుసుకుంటాం. వెళ్ళండి. సార్. నిఖిల్. సార్, ఇదిగో ఇక్కడుంది, ఇంకా
ఇక్కడ కూడా ఉంది. ఈ దారి అడవి లోపలికి వెళ్తోందా? అవును సార్. సరే వెళ్దామండి. సార్ అటు చూడండి. సార్ ఇంత రక్తం ఉందేంటి? ఇంత రక్తం వేస్ట్గా పోయింది అంటే ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. అవును నిఖిల్, లేదంటే రక్తం తక్కువగానే ఉండుండొచ్చు. వర్షం వల్ల ఎక్కువగా కనిపించవచ్చు. సార్ సార్ అదేంటి? బూడిద. సార్ చంపేసి శవాన్ని కాల్చేస్తుంటారా? కానీ సార్ ఈ బూడిదని ఆధారంగా తీసుకుని నేహాని ఇక్కడే కాల్చి ఉంటారని ఎలా చెప్పగలం? చాలా కష్టం సార్. శ్రేయ ఒక పని చేయి, నేహా రూమ్ని వెళ్ళి చెక్ చేయి. అక్కడ తన మెడికల్ రిపోర్ట్స్ లేదా తన జుట్టు ఏదైనా దొరుకుతుందేమో చెక్ చేయి. ఈ బ్లడ్ని దాంతో మ్యాచ్ చేద్దాం. ఈ బూడిద నేహాదో కాదో అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు దొరికిన ఆధారాలన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. అది నేహా బ్రష్. రోజు తను డైరీ రాస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. రండి, గుడ్ మార్నింగ్. సరైన సమయానికే మీరు వచ్చారు. ఏంటి సార్, ఏమైంది? యాక్చువల్లీ అడవిలోంచి మీరు బ్లడ్ శాంపిల్ని తీసుకువచ్చారు కదా, ఆ రక్తం నేహ రక్తం. నేహ జుట్టు డిఎన్ఏ ఆమె రక్తం డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. అంటే సార్ నేహాని చంపి తగలబెట్టుంటారు. లేదు ఫ్రెడీ, నేహాని తగలబెట్టారా లేకపోతే ఇంకెవరు నిన్ను తగలబెట్టారని మాకు తెలియడం లేదు. ఏమంటున్నారు? అదేమిటంటే సచిన్, అక్కడి నుంచి బూడిద తీసుకొచ్చారు కదా, ఆ బూడిదలో నుంచి ఇదిగో ఒక అమ్మాయి చెవి రింగు దొరికింది. దాంతోపాటు కొన్ని కాలిపోయిన ఎముకల బూడిద కూడా కనిపించింది. కానీ ఈ ఎముక కాలిపోయి బూడిదగా మారింది. అందువల్ల దీంట్లోంచి డిఎన్ఏని కనిపెట్టడం చాలా కష్టం. అందువల్ల ఎవరు చంపి తగలబెట్టారనేది ఖచ్చితంగా చెప్పలేం. నేహ రక్తం కూడా దొరికింది. తన చెవికున్న లోలాకులు కూడా దొరికాయి. కానీ నేహ కనిపించట్లేదు. ఒకవేళ ఆ అడవిలో దొరికిన బూడిద నేహాదే అయ్యుండొచ్చు కదా? సార్ కాలేజ్ పక్కనే ఉన్న అడవిలో నేహాని హతమార్చారు. అక్కడ నుండి చూస్తే హైవేకి వెళ్ళడానికి ఒక దారి ఉంది సార్. కానీ ఇప్పటిదాకా ఆ దారి గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ పని కాలేజీ లోపల ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు చేస్తుండాలి. నేహాని హత్య చేసి తప్పించుకు పారిపోయారు. కాలేజ్ లోపల అంటే స్టూడెంట్స్ అయి ఉంటారా సార్? స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు, లేక కాలేజ్ స్టాఫ్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. నేహాకి ఇంత అన్యాయం జరిగింది, కానీ కాలేజీలో ఎవరూ చూడలేదు, ఏ శబ్దం వినలేదు. పూర్వి, నేహా డైరీలో ఏదైనా దొరికిందా? ఎస్ సార్, నేహ ఈ డైరీలో ఒక ముఖ్యమైన విషయం రాసింది. రోజు జాగింగ్కి వెళ్ళిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఒకని కలిసేది. అతను బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడేమో. బాయ్ ఫ్రెండ్? సార్ ఒకవేళ ఈ లవ్ ఏదైనా జరుగుంటుందా? జరుగుండొచ్చు, దానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకే ఆ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? సార్ పేరు రాయలేదు, కానీ పేరుకు బదులుగా పి అని రాసింది. పి? అయితే తన పేరు పిలో ప్రారంభమవుతుందన్నమాట. కానీ సార్ ఎంక్వైరీ చేసినప్పుడు నేహాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదు కదా సార్. ఒకవేళ ఈ విషయాన్ని ఫ్రెండ్స్ దగ్గర దాచుండొచ్చు కదా, అందుకే ఎవరికి తెలియకుండా వెయిట్ చేశాడు. డైరీలో కూడా తన పేరు రాయకుండా పి అని రాశాడు. సార్ అది మాత్రమే కాకుండా అతను బాస్కెట్ బాల్ ఆడడం ఎక్కువసేపు చూస్తానని రాసింది.
ఏంటి బాస్కెట్బాలా? అంటే నేహాకి సంబంధించి పీ పేరులో ఉన్న బాయ్ ఫ్రెండ్ కాలేజీలో బాస్కెట్బాల్ ప్లేయర్స్లో ఒకడై ఉంటాడు. కాలేజ్ బాస్కెట్బాల్ టీం ప్లేయర్స్ వీళ్ళేనా? ఎస్ సార్. సార్ ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ప్రాక్టీస్ చేయడం కోసం. అయితే పదండి కోర్టుకు వెళ్దాం. ఇక్కడ పాసింగ్ ఎలా ప్రాక్టీస్ చేయగలం సార్? పాసింగ్ ప్రాక్టీస్ కాదు, క్యాచింగ్ ప్రాక్టీస్. ఒక నేరస్తుని ఎలా పట్టుకోవాలో ఇవాళ నేర్పిస్తాం. నేహాని చంపిన హంతకుడు మా టీంలో ఉన్నాడా? అవును, మీలో ఎవరో ఒకరే నేహాని చంపినవారు, ఇంకా తన బాయ్ ఫ్రెండ్. అది ఎవరైనా సరే నిజాన్ని మీరే ఒప్పుకోండి. ఎవరో మేము కనిపెట్టామంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు. మా స్టైల్లో నిజాన్ని మీరే కక్కేలా చేస్తాం. ఎవరు ముందుకొచ్చేలా లేరు. మనమేదో ఒకటి చేయాలి సార్. సరే, మీరందరూ పేర్లు చెప్పండి. ఫిరోజ్, కార్కి, కిషోర్, ఆకాష్, ఉమేష్, ముఖేష్, ప్రతీక్. ప్రతీక్, నువ్వు ఇట్రా. రా. నీ పేరేంటి? గౌరవ్. ప్రశాంత్. ప్రశాంత్, నువ్వు ఇట్రా. నీ పేరు? కరణ్. ప్రశాంత్, ప్రతీక్, మీ ఇద్దరిలో నేహా ఎవరితో క్లోజ్గా ఉండేది? లేదు సార్, నాకు నేహాతో ఎలాంటి స్నేహం లేదు. మరి నీ సంగతి? నాకు కూడా లేదు. మీలో ఎవరైనా ప్రశాంత్ లేదా ప్రతీక్ నేహాతో మాట్లాడడం చూసారా? సార్, ఈ టీంకి యూనిటీ బాగుంది. ఎవరు నేహా బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం లేదు. వాళ్ళని కాపాడుతున్నారు. వాణ్ణి కాపాడడం కుదరదు. సార్, వీళ్లలో అబద్ధం చెప్పేది ఎవరనేది ఎలా తెలుసుకోవాలి? ప్రతీక లేదా ప్రశాంత? దాన్ని కనిపెట్టడం చాలా ఈజీ. ఇది నేహా పర్సనల్ డైరీ. ఇందులో పీతో స్టార్ట్ అయ్యే పేరు రాయబడుంది. పట్టుకుంటే పూర్తవుతుంది. టైం వేస్ట్ ఎందుకు సార్? టైం వేస్ట్ చేయడం లేదు, ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నిజమేంటో ఒప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. ఒప్పుకోకపోతే నేహాతో ఎన్నోసార్లు చెప్పాను నా పేరు డైరీలో ఎప్పుడూ రాయొద్దు అని, కానీ తను నన్ను మోసం చేసింది. నువ్వు నిజం చెప్తావనే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. నేహా తన డైరీలో ఏ పేరు రాయలేదు. నీ అంతటి నువ్వే నిజాన్ని బయటపెట్టావు. లేదు సార్, నేను నేహాని చంపలేదు. నిజం సార్, దయచేసి నా మాట నమ్మండి. నేను నేహాని చంపలేదు. నువ్వు నేహాని చంపావో లేదో ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. నేను నేహాని ప్రేమించడం నిజమే సార్. నేను హంతకుని కాదనడానికి ఇదే ఆధారం. తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నేను తనని ఎందుకని చంపుకుంటాను సార్? ప్రేమ పేరు చెప్పి నీ నటన ఆపుతావా? నేహాన్ని నువ్వు ఎంతో ప్రేమించావుగా. ఈ విషయం ఎందుకని అందరికీ చెప్పలేదు? ఎందుకు దాచుంచావు? ఇలా చూడు, ఏడ్చి డ్రామాలాడడం వల్ల తప్పించుకోలేవు. నేహ తన డైరీలో నీ గురించి రాసింది. జాగింగ్కి వెళ్ళినప్పుడు రోజు నేను కలిసేదని. తను నేను ఎక్కడ కలవాలనుకుందో అక్కడే తను చనిపోయింది కూడా. సార్, ఆ రోజు మేమిద్దరం అక్కడ కలుసుకోవాలని అనుకోలేదు. ఆ రోజు ఎగ్జామ్ ఉంది సార్, కాబట్టి మేమిద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఎగ్జామ్ పూర్తయిపోయిన తర్వాత కాలేజ్ బయట ఎక్కడైనా కలుసుకుందామని. అబద్ధం! మీ ఇద్దరికి తప్ప నేహ అక్కడికి జాగింగ్కి వెళ్తుందని ఇంకెవరికైనా తెలుసా? లేదు సార్. అలాంటప్పుడు నువ్వు తప్ప ఇంకెవరు తన్ని హత్య చేసి ఉంటారు. సార్, ఒకవేళ నేహాని ఎవరైనా ఫాలో అవుతూ అక్కడికి వచ్చుంటారు సార్. ఓహో, అలాగా. ఎవరో తన్ని ఫాలో చేస్తూ అక్కడికి వెళ్ళుంటారా? ఇప్పుడే కదా నేహ ఆ రోజు అక్కడికి వచ్చే ప్లాన్ లేదన్నావు. ఇప్పుడు అలా మాట మారుస్తున్నావు ఎందుకో? సార్, నేను మొదటిసారి సిఐడి బ్యూరోకి వచ్చాను, అందుకే చాలా భయపడ్డాను. నా మాట నమ్మండి, నేను నేహాని చంపలేదు సార్, చంపలేదు. సార్, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. నేహాని హత్య చేయలేదు అని. ఇలా చూడు, నువ్వు చెప్పింది మేము విన్నాం. మేము విన్నది ఏదైనా ఉంటే నువ్వు వచ్చి చెప్పు. ఇంకా ఏం చెప్పమంటారు? సరే, దీనికి సమాధానం చెప్పు. నేహ నువ్వు ప్రేమించుకునే విషయాన్ని అందరి దగ్గర ఎందుకు దాచిపెట్టావు? సార్, నా గర్ల్ ఫ్రెండ్కి ఈ విషయం తెలిసిపోతుందేమోనని చాలా భయపడ్డాను. ఏంటి, గర్ల్ ఫ్రెండా? కానీ నేహా నీ గర్ల్ ఫ్రెండే కదా? అవును సార్, అది నిజమే. నేను నేహాని ప్రేమించాను. కానీ నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నేహాని కలుసుకోకముందు
నేను సోనల్ని ప్రేమించేవాణ్ణి. సోనలా? నేహా ఫ్రెండ్ సోనలా? సిగ్గులేదా నీకు? నేహా, సోనల్ ఇద్దరిని మోసం చేశావు. లేదు, నేను నేహాని మోసం చేయాలనుకోలేదు. నేహాకి ఈ విషయం గురించి అంతా తెలుసు. నేను తనకి చెప్పాను. తనకి తెలుసా? సోనల్తో మాట్లాడొద్దని తను నీతో చెప్పలేదా? చెప్పింది, చాలాసార్లు చెప్పింది. కానీ సోనల్ చాలా కోపడుతుంది సార్, అందుకే భయపడ్డాను. సోనల్కి ఈ విషయం తెలిసిందంటే, నేహాని ప్రేమిస్తున్నానని తెలిసిందంటే కోపంలో తను నేహాని కొడుతుందనుకున్నాను. సార్, ఒకవేళ సోనలే నేహాని చంపుండొచ్చు కదా? అయ్యుండొచ్చు. లేక సోనల్ ప్రత్యేక ఇద్దరూ కలిసి ఈ పని చేసి ఉండొచ్చు. సోనల్ని ఎంక్వైరీ చేయాలి. నేహాని చంపిందెవరో కనిపెట్టేలోపే సోనల్ కూడా చనిపోయింది. సార్, నాకెందుకో నేహా చెప్పినట్టుగానే సోనల్ కూడా బాత్రూంలో 3 సార్లు ఆష్నా పేరు చెప్పుంటుందేమో. సోనల్ శవాన్ని ముందుగా చూసిందెవరు? నేను చూశాను సార్. పొద్దున నేను క్లీన్ చేయడానికి వచ్చాను, అప్పుడు నేను చూశాను. తన అరుపులు వినిపించి మేమందరం పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చాం. ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. అందుకనే తాడుని కట్ చేసి సోనల్ని కిందకి దింపాం. కానీ ఆలోపే తను చనిపోయింది సార్. రజత్, ఒకసారి ఇలా రండి. చూసారా, తన తల మీద గాయం ఉంది. అంటే హంతకుడు సోనల్ తలకి బాగా దెబ్బ తగిలేలా కొట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు. తర్వాత ఉరి తీశాడు. డాక్టర్ తారిక, ఈ అమ్మాయిని అటువైపు తిప్పండి. నిఖిల్, వెళ్ళి ఇలాంటి తాడు తీసురా. సరే. తాడా? నిన్న సోనల్ తలకి దెబ్బ తగిలిందని మీతో చెప్పిందా? సార్, అలాంటి దెబ్బ ఏం తగల్లేదు. నైట్ ఎన్ని గంటల దాకా మీరందరూ కలిసి ఉన్నారు? సార్, నిన్న రాత్రి 3 గంటల వరకు మేము కలిసే చదువుకున్నాం. ఆ తర్వాత మేము నిద్రపోవడానికి వెళ్ళాం. కానీ సోనాల్ అప్పుడు కూడా చదువుతూనే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. సోనల్ దేని గురించైనా టెన్షన్గా ఉండడం గమనించారా? లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. సార్, తీసుకోండి. మీరు దీన్ని మీ మెడకు వేసుకోండి. నేనా? భయపడకండి, మీకేం కాదు. చూసావు ఫ్రెడీ, ఒక అమ్మాయి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందంటే ఈ అమ్మాయి చేసినట్టుగానే తన జుట్టుని బయటికి వదిలేస్తుంది, అంటే తాడుకి బయట. కానీ సోనల్ని గమనిస్తే తన జుట్టు లోపలే ఉంది, కాబట్టి తను ఆత్మహత్య చేసుకోలేదు. సోనల్ని హత్య చేశారు. హత్య? అవును, నిజమే.
హంతకుడికి ఆయుష్నా కథ తెలిసే ఉంటుంది. ఆ కథని అనుకూలంగా వాడుకునే అతనివన్నీ చేస్తున్నాడు. ఒక్కొక్కరిని హత్య చేస్తున్నాడు. కానీ రజత్, ఒక శవానికి ఉరితాన్ని ఈ విధంగా బిగించడం అంత తేలిక కాదు. అలా చేయడం చాలా కష్టం. సరిగ్గా చెప్పారు డాక్టర్ తారిక. ఒకవేళ 2-3 అమ్మాయిలు కలిసి దీన్ని చేసుండొచ్చుగా, లేకపోతే ఒక అబ్బాయి చేసుండొచ్చు. అబ్బాయా? ఒక లేడీస్ హాస్టల్లోకి అబ్బాయి ఎలా వస్తాడు? ఎందుకు రాలేడు మేడం? మీ హాస్టల్లో 2 హత్యలు జరిగాయన్నప్పుడు ఒక కుర్రాడు మీ హాస్టల్లోకి రాలేడా? మీరే ఆలోచించండి. ఫ్రెడీ, ఇట్రా. నేహాని, సోనల్ని చంపినవాడు ఖచ్చితంగా పగ తీర్చుకోవడం కోసమే చంపుంటాడు. ఒక పని చేద్దాం, రియాని, పూజాని బ్యూరోకి తీసుకెళ్లి ఎంక్వైరీ చేద్దాం. ఖచ్చితంగా మనకి నిజమేంటో తెలుస్తుంది. సోనల్, నేహ ఇద్దరూ రూమ్మేట్స్గా ఉండేవారు. ఇద్దరిని ఎవరో హత్య చేశారు. ఈ 2 హత్యల్లోనూ ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. వాళ్ళిద్దరినీ ఎవరు హత్య చేసుంటారని మీరు అనుకుంటున్నారు? అభిజిత్, సోనల్ బాడీ నుండి నాకు ఈ బొట్టు దొరికింది. మీకు యూస్ అవుతుందని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ తారిక గారు. దీన్ని సోనల్ బొట్టే కదా? లేదు సార్, సోనాల్ ఎప్పుడూ బొట్టు పెట్టుకోదు. సార్, ఇది సోనల్ని చంపిన వాళ్ళదయ్యుండొచ్చేమో. అవును సార్, సోనల్ని ఆ దారానికి తగిలించేటప్పుడు ఒకవేళ హత్య చేసిన వారి బొట్టు అతుక్కొని ఉంటుందంటారా? అయితే హత్య చేసింది ఒక అమ్మాయా? సార్, ఒక్క నిమిషం. ఈ బొట్టుని ఇంతకు ముందు ఎప్పుడో చూశాను. ఒకసారి దాన్ని ఇస్తారా? అది చూడండి. ఈ స్టిక్కర్ టీనాది. టీనా? అవును సార్. ఎవరా టీనా? సార్, తన 2nd ఇయర్ స్టూడెంట్. మా హాస్టల్లోనే ఉంటుంది సార్. మా హాస్టల్లో ఇలాంటి బొట్టు తను మాత్రమే పెట్టుకుంటుంది. కానీ టీనా సోనల్ ఎందుకు చంపాలి? సార్, కొన్ని రోజుల క్రితం మేము కాలేజీలో అందరి ముందు టీనాని ఎగతాళి చేశాం. సార్, తను ఆ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటుందని మేము అస్సలు అనుకోలేదు. అలాగా? హాట్ అని చెప్పి ర్యాగింగ్ చేశారు. హలో, నేనే, చెప్పండి. మ్యామ్ చెప్పండి. ఓకే 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 యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వార్డెనే ఫోన్ చేసింది. కాలేజ్ క్లోజ్ చేశారు. మీ ఇద్దరూ మీ ఇళ్ళకి వెళ్ళండి. బై ద వే, ఈ కేసుకు సంబంధించి ఏదైనా విషయాలు మీకు గుర్తుకొచ్చాయంటే మాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి. ఏంటి చెప్పింది అర్థమైందిగా? ఎస్ సార్. టీనా. సార్, ఇది నాదేనని మీరు ఎలా చెప్పగలరు? ఇలాంటివి మార్కెట్లో ఎన్నో దొరుకుతాయి. ఇది నీ బొట్టే టీనా, ఎందుకంటే ఇలాంటి బొట్టుని కాలేజీలో నువ్వే యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, సోనల్ని ఎందుకు చంపావు? అంటే సోనల్ని చంపేశానా? లేదు సార్, నేనెవరిని చంపలేదు. ఇలా చూడండి, మీకు సోనల్కి గొడవైందని మాకు బాగా తెలుసు. తను మిమ్మల్ని ర్యాక్ చేసింది కదా? అవును సార్, కానీ ఇలాంటివి అన్ని కాలేజీల్లోనూ జరుగుతాయి. కానీ అందుకని కోప్పడి చంపేస్తారా? నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు. హత్య చేసిన ప్రతి వారు ఇలాగే అంటుంటారు. కానీ మీ బొట్టును చూస్తుంటే మాకు అలా అనిపించట్లేదు. మీ బొట్టు సోనల్ బట్టర్కి ఎలా అతుక్కుంది చెప్పండి. సార్, గుర్తుకొచ్చింది సార్. నేను సోనల్ కలిసి ఓ రోజు పార్టీ నుంచి వస్తున్నాం. ఆ రోజు తను నాతోనే స్టే చేసింది. ఒకవేళ అప్పుడు నా బొట్టు తన డ్రెస్కి అంటుకుని ఉండొచ్చేమో. అదే సార్ జరుగుంటుంది. అలాగా? మరి సోనల్ హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు. సార్, నేను మీరా నర్సింగ్ హోమ్ లో ఉన్నాను. మీరా నర్సింగ్ హోమ్? నాకు అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయింది. కావాలంటే మీరు ఆ డాక్టర్ని కనుక్కోండి సార్. హలో, మీరా నర్సింగ్ హోమ్ సార్. ఈ నెల 13th నైట్ టీనా అనే పేరు మీద ఎవరైనా ఫుడ్ పాయిజనింగ్ కోసం మీ దగ్గర అడ్మిట్ అయ్యారా? అలాగా? సరే, థ్యాంక్స్ సార్. టీనా చెప్పింది నిజమే. ఒక విషయం బాగా అర్థమైంది పంకజ్, ఈ హత్యని టీనా చేయలేదు. సార్, హత్య చేసిన వ్యక్తి చాలా తెలివైనలా ప్రవర్తిస్తున్నారు. కానీ తనకంటే మన సిఐడి ఎంతో తెలివైన వాళ్ళని తనకి చెప్పాల్సిన సమయం వచ్చింది. హలో, ఏంటి? సరే అండి, చాలా థ్యాంక్స్ సార్.
పూజ వాళ్ళ అమ్మ కాల్ చేశారు. తను ఎంత వద్దని బతిమలాడినా కూడా పూజ బ్రైట్ మూన్ క్లబ్కి వెళ్ళిందట. పంకజ్, ఒకవేళ ఈ హంతకుడు పూజని హత్య చేయడానికి ప్రయత్నించొచ్చు. ఇక్కడ పూజ ఉందేమో, వెళ్ళి చూడండి. అక్కడ ఒక అబ్బాయి ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, తన ఆర్సీసీ కాలేజ్ పూజా క్లాస్మేట్. ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఏయ్, తప్పుకోండి ప్లీజ్, తప్పుకోండి. పూజ, హే పూజ, నువ్వు త్వరగా అంబులెన్స్కి కాల్ చేయి. ఓ మై గాడ్, తన నోట్లోంచి నురుగొస్తుంది. ఎవరో తనకి విషయం ఇచ్చారు. ఇది ఎలా జరిగింది చెప్పండి. తెలీదు సార్, డాన్స్ చేస్తుంటే సడన్ ఇలా పడిపోయింది. సార్ ఇది చూడండి సార్, ఇక్కడ సూదితో పొడిచిన గుర్తుంది. అంటే తనకి ఎవరో విషాన్ని ఇంజెక్ట్ చేశారు. పంకజ్, నువ్వు డోర్స్ అని లాక్ చేయి. ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. అటు తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సార్ 5 minutesలో వస్తారట. ఇప్పుడు అంబులెన్స్ వచ్చి లాభం లేదు. పూజ చనిపోయింది. పూజ సార్, ఇదంతా నా వల్లే జరిగింది. నేను కాల్ చేస్తాను ఇక్కడికి రమ్మనకపోతే బహుశా ఇలా జరుగుండేది కాదు. ఇలా చూడు, ముందు నువ్వు ఆ ఏడు పాపు, నీతో పాటు ఎవరెవరు ఈ పార్టీకి వచ్చారో చెప్పు. ఎవరు రాలేదు సార్, మేమిద్దరమే వచ్చాం. పంకజ్, నిఖిల్, మీరు అందరిని చెక్ చేయండి. ఇంజెక్షన్ ఎవరి దగ్గర ఉందో చూడండి. సార్ రండి రండి, వెళ్ళండి. అందరూ రండి. పదండి, పదండి. లైన్లో రండి. ఇలా రండి. Come on, వెళ్ళండి వెళ్ళండి. రమ్మంటున్నాంగా. రండి రండి. మీరు ఓ పని చేయండి. ఈ అమ్మాయిని బాగా చెక్ చేయండి, వదలకండి. ఓకే సార్. ప్లీజ్. ఏం లేదు సార్. అలాగా, వచ్చి లైన్లో నించోండి. ఇప్పుడు మీరు ఇక్కడున్న అమ్మాయిలందరినీ వదలకుండా మీరు చెక్ చేయండి. సార్ ఎవరి దగ్గర లేదు సార్. ఇక్కడ అమ్మాయిల దగ్గర కూడా ఇంజెక్షన్ లేదు. అంటే హంతకుడు ఇంజెక్షన్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. జరిగింది తలుచుకుని కోప్పడాలా లేక సిగ్గుపడాలా అర్థం కావడం లేదు. నేహ చెప్పిన తర్వాత పూజ కూడా చనిపోయింది. మనం తన్ని కాపాడలేకపోయాం. కానీ సార్, తను ఇంటి నుండి ఎందుకు బయటికి వెళ్ళాలి? తను ఎలా ఉన్నప్పటికీ మనం తనకి రక్షణ కల్పించి ఉండాల్సింది వినేత్. సార్, ఒక షాకింగ్ విషయం తెలిసింది సార్. ఏంటా విషయం? సార్, 15 ఏళ్ల క్రితం ఆర్సీఎస్ కాలేజీలో ఆష్నా అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్ కామిని సార్. చూడండి. ఈవిడ హాస్టల్ వార్డెన్ కామిని కదా? కామన్ ఎందుకు ఈ విషయాన్ని మన దగ్గర నుంచి దాచింది? ఆష్నా ఆత్మహత్య చేసుకోవడానికి ర్యాగింగే కారణమని స్పష్టంగా రాస్తుంది. స్టూడెంట్స్ ర్యాగింగ్ పేరుతో తన్ని కష్టపెట్టారు. అందువల్లే తను చనిపోయింది. సార్, ఈ 4 అమ్మాయిలు కూడా మిగతా అమ్మాయిల్ని ర్యాగింగ్ చేశారు. టీనా కూడా చెప్పింది. ఒకవేళ ఈ హత్యలన్నీ కామినీయే చేస్తోందా? కామిని తన స్నేహితురాలు హత్యకి పగ తీర్చుకోవాలనుకుందేమో. ఎందుకంటే ఆష్నా చావుకు కూడా ఈ ర్యాగింగే కదా కారణం. ఆ 4 అమ్మాయిలు ఈ విధంగానే మిగతా వాళ్ళని ర్యాగింగ్ చేసుంటారు. సార్, రియా కుటుంబస్తులు అమెరికాకు వెళ్లారు కాబట్టి రియా ఇప్పుడు ఈ వార్డెన్ కామిని దగ్గరే ఉంటుంది. ఏంటి అంటే రియా డేంజర్లో ఉందన్నమాట. వెంటనే ఫోన్ చేయండి. నన్నేం చేయకు, దయచేసి నన్ను వదిలే. నన్నేం చేయకు ప్లీజ్. మ్యామ్, మ్యామ్ ఎక్కడున్నారు మ్యామ్? మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి.
సార్ ఎవరు ఫోన్ అటెండ్ చేయలేదు. ఒకవేళ రియాకి ఏదైనా జరుగుంటుందా? ఇంకాసేపట్లో మనం వెళ్ళిపోవచ్చు. నువ్వు ఫోన్ చేస్తూనే ఉండు. నన్నేం చేయకు. ప్లీజ్ నన్ను వదిలే. వద్దు, నన్నేం చేయకు. రియా, రియా, శ్రేయ అడవిలు చూడు. వినీత్ నువ్వు ఇటు చూడు. రియా, రియా, సార్ సార్ త్వరగా రండి. మ్యామ్ మ్యామ్ లేవండి, లేవండి. అయ్యో ఓకే, అయ్యో ఓకే. అసలు ఇక్కడేం జరిగింది? నాకు తెలీదు. రియా ఎక్కడ? రియానా? అవును. నాకు తెలీదు. కాపాడండి. రియా, ఇది రియా గొంతే. నన్నేం చేయకు. ఎవరైనా కాపాడండి, కాపాడండి. నేహా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నువ్వు చచ్చిపోయినట్టు డ్రామాలాడి అందర్నీ చంపుతున్నావా? అవును, నేనే చంపాను. నేనే అందరినీ హత్య చేశాను. సోనల్ని పూజని నువ్వే హత్య చేశావని మాకు తెలిసింది. కానీ మాకు అడవిలో బూడిద దొరికింది. అది ఎవరిది? నేను అడవిలో కొన్ని వుడ్స్ని కాల్చాను. బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి దొంగిలించిన స్కెలిటన్ ఫింగర్స్ని, నా ఇయర్ రింగ్స్ని ఆ నిప్పులో వేశాను. ఆ తర్వాత పక్కన నా బ్లడ్ని కూడా వేశాను. మిమ్మల్ని నేను చనిపోయానని నమ్మించడం కోసం నేను ఈ పని చేశాను. చాలా పెద్ద ప్లానే వేసావే. ప్లాన్ చేసి నా లైఫ్ని పాడు చేశారు. దానికి పగ తీర్చుకోవడానికి నేను ఈ పనులన్నీ చేయాల్సి వచ్చింది. ఏమైంది? పూజ, సోనల్, రియా నన్ను చూస్తే వాళ్ళకి అసూయ.
ఎందుకంటే నేను వాళ్ళకంటే బాగా చదివేదాన్ని. జాబ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకి ఒక్క రాత్రి ముందు నా భోజనంలో నాకే తెలియకుండా డ్రగ్స్ని మిక్స్ చేశారు. దానివల్ల ఆ ఇంటర్వ్యూలో నేను క్లియర్ చేయలేకపోయాను. ఏంటి, ఇంత చిన్న విషయం కోసం అందరినీ చంపడం మొదలుపెట్టావా? మీకు కావాలంటే ఇది చిన్న విషయంగా ఉండొచ్చు, ఇది నాకు చిన్న విషయం కాదు. నేను వాళ్ళు ముగ్గురిలాగా పెద్ద ఫ్యామిలీ నుంచి రాలేదు. స్టూడెంట్ లోన్ తీసుకుని ఈ కాలేజీలో చదవడానికి వచ్చాను. చదువుతో పాటు నేను పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ వచ్చాను. మీకు ఇది అర్థం కాదు. ఆ ఇంటర్వ్యూ నాకు ఎంత ముఖ్యమని ఆ రోజు రాత్రి వాళ్ళు ముగ్గురు నన్ను బాగా భయపెట్టారు. నన్నేం చేయకు, వదిలే, నన్నేం చేయకు. నేహా, ఏమైంది నేహా? ఎందుకు అరుస్తున్నావు? అక్కడ అక్కడ ఏదో ఉంది. ఆశ నేను ఫాలో చేస్తే ఇక్కడి వరకు వచ్చిందా? నాకు భయంగా ఉంది. నేహా, నువ్వెంత పెరిగిదాను అని నేను అస్సలు అనుకోలేదు. తను ఆష్నా కాదు, తను మన సోనల్. తను సోనల్. ఓ గాడ్, నువ్వు ఇంత భయపడతావు అనుకోలేదు. చాలా పెద్ద పిరికి పందివి. ఇలా చూడు. సోనలా? ఆ, ఇలా కూడా ఎవరైనా కామెడీ చేస్తారా? ఏ నేహా, ఏదో ఊరికే. అప్పుడే వాళ్ళు ముగ్గురిని ఒక్కొక్కరిగా చంపాలని నేను నిర్ణయించుకున్నాను. నీకు జరిగింది నిజంగానే తప్పే, కానీ హత్య చేసి నువ్వు ఏం సాధించావు? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇక నుంచి నువ్వు జైల్లో ఉండాల్సిందే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.